సార్ మేడం ఒకసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాలు జరిగాయి. నిజంగా లక్షలాది మంది జనాలు వచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి హారతులు పడుతున్నారని మనం చూస్తున్నాం. అదేవిధంగా రేపు గుడివాడలో జరగబోయే సభకి భారీ జన సమీకరణ చేయాలని చెప్పి నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించారండి. ఇక్కడ బందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని నుంచి భారీగా జనసందోహం వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక సైకో పరిపాలన, ఒక జైలుకెళ్ళిన దొంగకి ఈ సీఎం పదవి ఇస్తే ఏ విధంగా నాశనం చేయొచ్చు, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాడండి. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి మారదు. జైలుకెళ్ళిన దొంగకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏ విధంగా తన స్వభావం, దొంగ స్వభావం ఏ విధంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా లూటీ చేయటమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నాడు. అడ్డగోలుగా మాఫియా ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ ఏ విధంగా అడ్డగోలుగా దోచుకుంటున్నాడో, మరి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేశాడు, ప్రజా సంక్షేమాన్ని పక్కన పడేశాడు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పి వాళ్ళని మోసం చేసి ముద్దులు పెట్టి ఓట్లు దండుకున్నాడండి. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మోసం చేసింది ఎవరంటే బడుగు బలహీన వర్గాలనే. ఈరోజు వాళ్ళకి వచ్చే నిధులనే ఇవ్వట్లేదు. వాళ్ళకి వచ్చే సంక్షేమ నిధులు, సప్లాన్ నిధులు కానీ ఏవి కూడా పైసా కేటాయించకుండా పూర్తిగా దారి పళ్ళించాడు. పైపెచ్చు వాళ్ళ మీద దాడులు అండి, లెక్కలేనన్ని దాడులు. ఈ 4.5 సంవత్సరాలు చూస్తే అనేక దాడులు బడుగు బలహీన వర్గాల మీద జరిగాయి. ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, యువత కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. మోసపోయామని చెప్పి గ్రహించారు. ఈరోజు రాష్ట్రానికి దిక్కు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వేనండి. అదేవిధంగా అరాచకాలు చూస్తే ఎక్కడ చూసినా కేసులు, అంటే తాను జైలుకి వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళాలని లక్ష్యంతో పరిపాలన చేస్తూ ఈరోజు 4.5 సంవత్సరాలు లెక్కలేనన్ని కేసులు పెట్టాడు. రానున్న కాలంలో తప్పకుండా ప్రతి దానికి మేము సమాధానం చెప్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు భారీ విజయంతో రేపు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. తప్పకుండా మరి బందర్లో కూడా పసుపు జెండా ఎగరవేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.